మన లైఫ్ లో మనం పైకి ఎదగాలంటే మనలో పట్టుదల, సంపాదించాలనే కసి, అదృష్టంతో పాటు మనం ఎదగాలనుకునే ఎత్తుకి తీసుకెళ్లగలిగే అవకాశం కూడా ఉండాలి. అలాంటి అవకాశం సాధారణ కంపెనీలు, మార్కెటింగ్ చేసే కంపెనీలు ఇవ్వలేవు. ఎందుకంటే వాళ్ళు సంపాదనలో సగానికి పైగా వాళ్ళు చేసే యాడ్స్ కి, ప్రమోషన్స్ కి వెళ్లిపోతాయి. కానీ నేను చెప్పే ఈ కంపెనీ మనల్ని పైకి తీసుకెళ్లే బిగ్గెస్ట్ కంపెనీ. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో మరొక అద్భుతమైన కంపెనీ మనకి ప్రీ లాంచ్ అయింది, హెల్తీ లైఫ్ అని. సో వండర్ఫుల్ కంపెనీ అండి ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ లో మరో ప్రపంచం సృష్టించబోతుందని చెప్పాలి. ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ప్లాన్ ఉంది. అసలు ఇన్కమ్ అయితే దీంట్లో వండర్ఫుల్ గా అద్భుతంగా ఉంది. అలాగే ప్లాన్ లో ప్రాజెక్టులు, ఈ ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్లు కూడా చాలా అంటే చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రొడక్ట్లు తీసుకొని వచ్చింది మన కంపెనీ. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ లీడర్ ఎంతైతే ఇన్కమ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అంతకి 1000 రెట్ల ఇన్కమ్ ని ప్లాన్ చేసింది. ఒకసారి ఈ ప్లాన్ చూడండి. మీరు ఖచ్చితంగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ కంపెనీకి మించిన కంపెనీ ప్రెసెంట్ ఏది లేదంటారు. ఎందుకంటే అంత వండర్ఫుల్ గా ఈ కంపెనీ ప్లాన్ ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఆ ప్లాన్ తెలుసుకుందాం. అసలు కంపెనీ ఏమంటుందంటే, డైరెక్ట్ దిల్సే మనస్ఫూర్తిగా వినండి. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, అలాగే హెల్త్, వెల్త్ రెండు ఉన్నాయి. సో మీరు హెల్త్ తీసుకోండి, వెల్త్ తీసుకోమంటుంది. సో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి మెట్రోపాలిటన్ సిటీ, రోజ్ కాంప్లెక్స్, వెస్ట్ ముంబై ఇన్ ఇండియా, మహారాష్ట్ర అనమాట. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఎందుకంటే విజన్ ఫర్ ద ఫ్యూచర్. ప్రతి మనిషికి విజన్ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఇలా ఉన్నాం అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. లేదంటే గనక సమాజం మనల్ని ఆడుకుంటుంది. సో చాలా మందికి తెలుసు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక చిన్న హాస్పిటల్ కి వెళ్తే కూడా మనం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. కాబట్టి విజన్ ఉండాలన్నమాట. మన ఫ్యూచర్ గురించి విజన్ లేకపోతే గనక డెఫినెట్ గా మన ఫ్యామిలీని మనం ఖచ్చితంగా మోసం చేసిన వాళ్ళం అవుతాం. సో విజన్ ఉన్నవాడు డెఫినెట్ గా ఇందులో సక్సెస్ అవుతాడు ఫ్రెండ్స్. సో మనం జనరల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ అనేది మెయిన్ ప్రాబ్లం. సో ఈ రోజు ఎంతో మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. అలాగే షుగర్, బీపీ, క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సెక్సువల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు, హార్ట్ అటాక్ తో బాధపడుతున్న వాళ్ళు, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి, సో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రోజు బ్రెయిన్ కి సంబంధించి చెప్పాలంటే పెరాలసిస్ కి సంబంధించిన ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. నరాల వీక్నెస్ కి సంబంధించిన వాళ్ళని చూస్తూ ఉన్నాం. అలాగే జాయింట్ పెయిన్స్ అన్నమాట, కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, కండరాల నొప్పులు, సో ఇట్లా బాధపడుతున్న వాళ్ళని మనం ఎంతో మందిని చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్ తో ఎంతో మంది లేడీస్ ని మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ మంత్లీ సరిగ్గా రాకపోవడం, అది బ్లీడింగ్ కాస్త స్టోన్స్ గా ఏర్పడి బ్లడ్ కూడుకుని, సో అది క్యాన్సర్ కి దారి తీస్తే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. భయంకరమైన పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం తో ఎంతో మంది ఇబ్బంది పడుతూ విడాకులు తీసుకున్న వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంతకు ముందు లేడీస్ కి మాత్రం వచ్చేది, ఇప్పుడు జెంట్స్ కి కూడా వచ్చేస్తుంది. దీని వల్ల ఎంతో మంది చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఈ రోజు భయంకరమైన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హెడ్ఏక్ అండి. హెడ్ఏక్ కూడా మనకి ఎంత డేంజర్ అంటే, అది అసలు చాలా మంది హెడ్ఏక్ ని చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు, చాలా తక్కువగా చూస్తున్నారు. కానీ హెడ్ఏక్ వల్ల ఎంతో మంది జీవితాలు కూడా ఈ రోజు వాళ్ళ భూమి మీద లేకుండా వెళ్లిపోయారనమాట. అంటే హెడ్ఏక్ కదా, చిన్నదే కదా, సో ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. టీ తాగితే పోతుంది, కాఫీ తాగితే పోతుంది, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి వీటన్నిటికీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రావడానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, సెల్ ఫోన్ రేడియేషన్ అండి. ఈ రోజు మనం సెల్ ఫోన్ రేడియేషన్ గురించి చాలా మందికి తెలుసు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ కి అడిక్ట్ అయి ఉన్నారు. సో సెల్ ఫోన్ వల్ల ఎంత డేంజర్ అంటే, మనకి ఈ రేడియేషన్ అన్నది చాలా మంది వినే ఉంటారు. ఈ రోజు ఎన్నో రకాల పక్షులు ఈ రోజు భూమి మీద కనపడకుండా పోయాయి అంటే కారణం సెల్ ఫోన్ రేడియేషన్. ఎప్పుడైతే సెల్ ఫోన్లు ఈ భూమి మీదకి వచ్చాయో అప్పటి నుంచి మనకి ఎన్నో రకాల పక్షులు, రకరకాల జంతువులు, మనుషులు కూడా వెళ్ళిపోయారు. సో ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మనకి మనిషి జీవితం మీద చాలా అంటే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు, మూవీస్ కూడా మనం చూసాం. అలాగే రెండోది వాటర్ అండి. మనం తీసుకునే ఇప్పుడు వాటర్ ఏదైతే ఉందో, తాగుతున్నామో, దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనుకుంటూ ఉంటారు ఫిల్టర్ నీళ్లు తాగుతున్నాం, మంచి నీళ్లు తాగుతున్నాం అని. సో మంచి క్వాలిటీ వాటర్ తాగుతున్నామా లేదా? నిజం చెప్పాలంటే అసలు మనం తాగేది మంచి వాటరే కాదు. సో డాక్టర్స్ కూడా అంటారు, మీరు ఫిల్టర్ నీళ్లు తాగకండి,
తాగకండి. ఫిల్టర్ నీళ్లు తాగితే మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మూడోది వచ్చేసి మనకి ప్రకృతి ఇచ్చేటువంటి ఎనర్జీ అండి. ప్రకృతి మనకి రకరకాల ఎనర్జీలు ఇస్తూ ఉంటది. సో భూమి ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, సూర్యుడు ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, చెట్లు ఒక రకమైన ఎనర్జీ ఇస్తాయి. సో ఇక్కడ మనకి ప్రకృతి నుంచి జనరల్ గా వచ్చేటువంటి ఎనర్జీ కూడా ఈ రోజు తగ్గిపోయిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే మీరు బాగా వినే ఉంటారు, భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అని. సో ఈ పెద్ద అయస్కాంతం నుంచి మనకి ఒక మ్యాగ్నెట్ పవర్ అనేది వస్తుంది. కానీ ఈ రోజు మనం వాడే ఫెర్టిలైజర్ ఏవైతే మందులు, మట్టి, మశానం ఏవైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామో దాని వల్ల ఈ పొల్యూషన్ క్రియేట్ చేశామో అప్పటి నుంచి భూమి సహజంగా ఇచ్చేటువంటి ఎనర్జీని మనం కోల్పోతున్నాం. సో మరి కంపెనీ ఏమి ఇస్తుంది వీటికి పరిష్కారంగా అంటే ద వండర్ఫుల్ ప్రొడక్ట్ మన కంపెనీ ప్రవేశపెట్టింది. అదేంటంటే యాంటీ రేడియేషన్ చిప్. యాంటీ రేడియేషన్ చిప్ ఏం చేస్తుందంటే రేడియేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ రేడియేషన్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా? ఒకటి బ్రెయిన్ క్యాన్సర్. ఈ రోజు మనం ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడడం వల్ల మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ క్యాన్సర్. ఈ బ్రెయిన్ క్యాన్సర్ తో పాటు బ్రెయిన్ ట్యూమర్ అనేది కూడా మనకి సెల్ ఫోన్ రేడియేషన్ వల్లే వస్తుంది. అలాగే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ రావడం గానీ, లేకపోతే నరాల వీక్నెస్ రావడం గానీ, అలాగే బ్రెయిన్ లో ఒక సైడ్ అంతా పని చేయకపోవడం వల్ల పెరాలసిస్ రావడం కూడా ఈ రేడియేషన్ వల్లనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి ఫ్రెండ్స్. ఇంకా సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే ఈ రేడియేషనే. ఎందుకంటే ఎప్పుడైతే మనం జెంట్స్ ప్రైవేట్ పార్ట్ కి దగ్గరలో మనం సెల్ ఫోన్ పెట్టుకుంటామో అక్కడ స్పర్మ్ లెవెల్ అనేది పడిపోతుంది అనమాట. వీర్య కణాలు చనిపోవడం, దీని వల్ల ఈ సంసార జీవితంలో కూడా హ్యాపీగా లేకుండా ఉంటుందన్నమాట. అలాగే హార్మోన్స్ కూడా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేయటం, ఎక్కువ కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం. చిన్న చిన్న వాటికి కోపపడడం, చిన్న చిన్న వాటికి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం, దాని వల్ల సూసైడ్ చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది మన బ్రెయిన్ పైన. అలాగే హార్ట్ అటాక్. ఎందుకు హార్ట్ అటాక్ వస్తుందో తెలుసా? మన సెల్ ఫోన్ ని చాలా మంది పైన పాకెట్ లో యూజ్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ ఏం చెప్తారు అంటే సెల్ ఫోన్ ని అక్కడ పెట్టుకోకండి అని చెప్తారు. అయినా మనం పై జేబులోని సెల్ ఫోన్ పెడతాం. దీని వల్ల ఏమవుతుందంటే సెల్ ఫోన్ ఎప్పుడైతే మనం అక్కడ పెడతామో అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సెల్ ఫోన్ రింగ్ అయిన వెంటనే మన గుండె అనేది ఒక్కసారిగా అదిరిపోద్ది. దాని వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి కూడా అవకాశం ఉంది. మరి యాంటీ రేడియేషన్ చిప్, బయో ఎనర్జీ కార్డ్ వాడడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ అంటే ఈ రేడియేషన్ అనేది జీరో చేసేస్తుంది. కంప్లీట్ గా మనకి రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. దీని వల్ల మనం బ్రెయిన్ క్యాన్సర్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్ నుంచి, హెడేక్ నుంచి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ నుంచి, అలాగే పీరియడ్స్ అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ నుంచి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి, హార్ట్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మన కంపెనీ ప్రవేశపెట్టిన ప్రొడక్ట్ రెండోది ఏంటంటే మనకి బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈ రోజు మనం ఈ బయోమాగ్నెట్ బ్రాస్లెట్స్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అయిపోయినాయి. చాలా మంది ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారని మనం చూస్తూ ఉంటాం. చాలా మంది బ్రాస్లెట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు, కానీ ఇది ఫ్యాషన్ కాదు. ఫ్యాషన్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ కూడా. మన హెల్త్ కి ఎంత ప్రొటెక్షన్ చేస్తుందో తెలుసా? ఒక్కసారి ఈ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే షాక్ అవుతాం. బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఇది నానో టెక్నాలజీతో తయారు చేస్తారు. ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సెస్ లో మనం చూస్తున్నటువంటి అయస్కాంతాలు ఉంటాయి, ఇంత లావు సైజు. సో అలాంటి అయస్కాంతాలు ఒక 100 అయస్కాంతాలు ఎంత ఎనర్జీ కలిగి ఉంటాయో ఈ నానో టెక్నాలజీకి, ఆ చిన్న చిప్ కి అంత బయో ఎనర్జీ, బయో మ్యాగ్నెటిక్ లో అంత ఎనర్జీ ఉంటది. ఫ్రెండ్స్ అసలు ఈ బయో మ్యాగ్నెటిక్ ఎక్కడి నుంచి తీస్తారో తెలుసా? భూమి లోపల ఎక్కడైతే మనకు అగ్ని పర్వతాలు ఉంటాయో అక్కడ లావా, మ్యాగ్మా అనేది ఏదైతే మనం చూస్తామో అందులో నుంచి, దానికంటే లోతులో నుంచి బయో మ్యాగ్నెటిక్ అనేది బయటికి తీసి దీన్ని నానో టెక్నాలజీ రూపంలో మనకు అందిస్తున్నారు. సరే ఈ నానో టెక్నాలజీ వల్ల మనకే ఉపయోగపడుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్ట్ వాడడం వల్ల బాడీలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది. అలాగే బాడీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఆటోమేటిక్ గా బయట నుంచి వచ్చేటువంటి డిసీజ్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఈ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు గానీ, ఆ ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని నుంచి కూడా మనకి
బ్రాస్లెట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, కావాలంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో. మన కంపెనీ మరొక ప్రొడక్ట్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండి. ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ లో మనం వాటర్ ని రోజు 2 నుంచి 3 బాటిల్ నీళ్లు తాగుతాం. దాని వల్ల మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బాటిల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది జనరల్ వాటర్ ని మనకి ఆల్కలైన్ వాటర్ గా కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. ఇందులో ఆల్కలైన్ స్టోన్స్ అనేటివి ఉంటాయి. సో వందల రకాల ఆల్కలైన్ స్టోన్స్ ఏం చేస్తాయంటే మనకి వాటర్ ని ప్యూరిఫై చేస్తాయి. దీని వల్ల మన బాడీలో ఉన్నటువంటి యాక్సెస్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తాయి. అలాగే నేచురల్ మినరల్స్ ని యాడ్ చేస్తాయి. అలాగే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపించి pH ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వాటర్ యొక్క క్వాలిటీని ప్యూరిటీని పెంచి ఆల్మోస్ట్ 7 to 8% అన్నది మనకి pH బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మన బాడీని డిహైడ్రేట్ చేయకుండా ఎప్పుడు కూడా చల్లదనంగా ఉంచుతూ హైడ్రేషన్ గా బాడీని ఉంచుతుంది. అలాగే ఎనర్జీ రిమూవింగ్ లాటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ రిమూవ్ చేసేటువంటి ఆ లాటిక్ యాసిడ్ ని కూడా కంప్లీట్ గా తీసేస్తుంది అనమాట. అలాగే బీపీ షుగర్ ని కంట్రోల్ లో పెడుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ వాటర్ తీసుకుంటామో, ఎప్పుడైతే ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన కిడ్నీ అనేది బాగా పనిచేస్తుంది. కిడ్నీ బాగా పనిచేసినప్పుడు రక్తం అనేది ప్యూరిటీగా ఉంటది. సో నీళ్లు ఎక్కువ తాగడం వల్ల జనరల్ గా మనం వింటూ ఉంటాం, నీళ్లు బాగా తాగండి, నీళ్లు బాగా తాగండి అని. అయినా మనం తాగం. అదే వాటర్ బాటిల్ ఉపయోగించినట్లయితే మనం 2 గ్లాసులు తాగే వాళ్ళు కనీసం 4 నుంచి 5 గ్లాసులు తాగడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే వాటర్ టేస్ట్ అలాగే ఉంటాయి. సో టేస్ట్ తో పాటు వాటర్ ప్యూరిటీ కూడా, అంటే క్వాలిటీ ప్యూరిటీ కూడా బాగుంటాయి అన్నమాట. అలాగే మనకి బ్లడ్ ప్యూరిఫైడ్ అన్నమాట. ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అనేది ప్యూరిటీగా ఉంటది. అంటే స్వచ్ఛమైన బ్లడ్ గా తయారవుతుంది అన్నమాట. దీని వల్ల మనం చాలా హెల్దీగా ఉంటాం. అలాగే మరి మన కంపెనీ ఈ 3 ప్రొడక్ట్స్ కూడా మనకి ఏం చేసిందంటే ఒక కిట్ గా మనకి ఇస్తది. ఒకటి యాంటీ రేడియేషన్ చిప్, 2 బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్, 3 ఆల్కలైన్ వాటర్ బాటిల్ అన్నమాట. ఈ 3 ప్రొడక్ట్ మన కంపెనీ ఇస్తూ, సో ఎంత చెప్పింది ప్రైస్ అని అంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి అసలు కొనలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా మార్కెట్ లో గనక వచ్చిందంటే మనం అసలు దీన్ని కొనలేం. సామాన్యుడికి అసలు కొనడానికి కూడా ఛాన్సే లేదు. కానీ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓన్లీ 3,497 రూపీస్ కే, అంటే 3,497 రూపాయలకి మనకి ఈ ప్రొడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మరి అలాగే మనం ఏదైనా ట్రెడిషనల్ మార్కెట్ లో గనుక ఈ ప్రొడక్ట్ వస్తే మనం ఈ ప్రొడక్ట్ ని కొనలేం. ఓన్లీ మనం మ్యానుఫాక్చరింగ్ దగ్గర 30% తయారయ్యే ప్రొడక్ట్ మనం 100% పెట్టి కొంటున్నాం అంటే సార్ ఆలోచన చేయండి. 70% ఎవరు తింటున్నారంటే డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, టైలర్స్ వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు ధనవంతులు అవుతున్నారు. కానీ కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి హెల్త్ తో పాటు వెల్త్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు ప్రమోట్ చేయండి, ప్రమోట్ చేస్తే మీకు ఇన్కమ్ ఇస్తా ఉంటుంది. ప్రమోషన్ అంటే ఏంటి? సో ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీకు తెలుసా? ఎస్, ఇక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, సో కోహ్లీ ఉన్నాడు, సమంత ఉంది, మహేష్ బాబు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. జనరల్ గా వాళ్ళు సినిమాలు తీసిన, క్రికెట్ ఆడిన వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్ ఇన్కమ్ తో పాటు వాళ్ళ పనుల ద్వారా వచ్చే ఇన్కమ్ తో పాటు ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. అదే ప్రమోషన్. సో మరి వీళ్ళు మాత్రమే కాదు, మనం కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. జనరల్ గా నీకైనా నాకైనా మనందరికి ఏంటి డ్రీమ్స్? ఒక మంచి బైక్, ఒక మంచి కారు, గోల్డ్, హౌస్, పిల్లల్ని హ్యాపీగా చదివించాలి, సో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి, అందరూ హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ట్రిప్లు ఎంజాయ్ చేయాలి, ఫ్లైట్ జర్నీస్ చేయాలి, సమాజంలో గుర్తింపు కలిగి ఉండాలని మన కోరిక ఉంటది. వీటన్నిటిని కంపెనీ ఇస్తా ఉంటుంది. ఎలా ఇస్తా ఉంటుందంటే మీరు ఈ ప్రొడక్ట్ ని ఒక వ్యక్తికి ప్రమోషన్ చేసినట్లయితే మీకు 5 రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది. ఒకటి రిఫరల్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్, అలాగే ఫ్రాంచైజీ ఇన్కమ్. ఇలా 5 రకాల ఇన్కమ్స్ ఇస్తా ఉంటుంది. సో కంపెనీ యొక్క ఇన్కమ్ జనరేషన్ ఎలా ఉంటుందంటే అది అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరెన్స్ అన్నమాట. ఇది యూని లెవెల్ ప్లాన్ కాబట్టి ఒక వ్యక్తి ఎంత మందికైనా డైరెక్ట్ గా రిఫర్ చేయొచ్చు. సో ఒక వ్యక్తికి 10 BV తో రిఫర్ చేస్తే మనకి 300 రూపీస్ ఓన్లీ కిట్ గనక ప్రమోట్ చేసినట్లయితే 900 రూపీస్ 30 BV యాడ్ అవుతుంది. 30 BV గాను 900 రూపీస్ అనేది మనం తీసుకుంటాం. సెకండ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 30 BV అయితే 300 రూపీస్ అవుతుంది. 30 BV కి అయితే 100 అవుతుంది. అలాగే థర్డ్ నుంచి 6th లెవెల్ వరకు 50 రూపీస్, 7th to 10th లెవెల్ వరకు 25 రూపీస్, 10 BV కి ఈచ్. అంటే మనం కిట్ ప్రమోట్ చేసినట్లయితే డబుల్ కి ట్రిపుల్ అవుతుంది అనమాట. మరి డైలీ విత్ డ్రాస్ ఉంటున్నాయి. అలాగే మనం మినిమం విత్ డ్రాల్ మనం 300 రూపీస్ మన అకౌంట్ లో ఉంటే చాలు, మనం వాలెట్ లో ఉంటే చాలు, మనం విత్ డ్రా పెట్టేసుకోవచ్చు. అలాగే అడ్మిన్ చార్జ్ 10%,
TDS 5% ట్యాక్స్ రిడక్షన్ అవుతుంది. సో మనం ఇక్కడ గవర్నమెంట్ కి ట్యాక్స్ కడుతున్నాం అని అంటే ఇది లీగల్ బిజినెస్ కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదన్నమాట. అలాగే మనం నెట్వర్క్ లీడర్ మాత్రమే కాదు, మనం ఇక్కడ కంపెనీ యొక్క డైరెక్టర్ వరకు మనం వెళ్ళొచ్చు. అంటే కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో ఫ్రాంచైజ్ మనం పెట్టాలనుకుంటే కూడా ఓన్లీ 15,000 రూపీస్ తో మనం స్టార్ట్ చేయొచ్చు. 50,000 రూపీస్ వరకు మనకి 5% కమిషన్, ఎక్స్ట్రా కమిషన్ కూడా ఇస్తున్నాడు. అలాగే ఇన్కమ్ టీమ్ ఇన్కమ్ అన్నమాట. అసలు టీమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ యూ అనే ప్లేస్ లో మీరు ఉన్నారు, మీ కింద ఫస్ట్ లెవెల్ డైరెక్ట్ రిఫరల్స్ ఉన్నారు అన్నమాట. అన్లిమిటెడ్ డైరెక్ట్ రిఫరల్స్ కాబట్టి సో మీరు ఫస్ట్ లెవెల్ లో మీరు ఉన్నారు, మీరు డైరెక్ట్ గా ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు. సెకండ్ లెవెల్ లో వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా మీ ఇన్కమ్ కిందకు వస్తుంది. అది థర్డ్ లెవెల్ లో వాళ్ళు ఎవరికైనా రిఫర్ చేసినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ఇలా మీకు 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. అలాగే మనకి ఫాలో ద 3x3 ప్లాన్. ఒక వ్యక్తి ముగ్గురు మాత్రమే రిఫర్ చేశాడు అనుకోండి, రిఫర్ చేసినా చాలు, ఒక సంవత్సర కాలంలో ఇక్కడ మీరు 67 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ లెవెల్ లో ముగ్గురికి రిఫర్ చేశారు, ముగ్గురు వారానికి 2,700 రూపాయలు వచ్చాయి. సెకండ్ లెవెల్ లో ముగ్గురు సేమ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ముగ్గురికి రిఫర్ చేశారు, వాళ్ళ ద్వారా మళ్ళీ మీకు 2,700 రూపాయలు వచ్చాయి. 9 మంది మీకు ఎవరో తెలియదు, మీకు ఇన్కమ్ అనేది వచ్చింది. ఇలా 27 మంది వల్ల మీకు థర్డ్ లెవెల్లో 4,050 రూపాయలు, ఫోర్త్ లెవెల్లో 12,000, ఫిఫ్త్ లెవెల్లో 36,000, సిక్స్త్ లెవెల్లో 1,09,000, అలాగే సెవెంత్ లెవెల్లో మీకు 64,000, ఎయిత్ లెవెల్లో 4,92,000, నైన్త్ లెవెల్లో 14,76,000, 10th లెవెల్లో మీకు 67,28,400 రూపాయలు జస్ట్ మీరు ముగ్గురికి రిఫర్ చేస్తే చాలు, మీకు వచ్చే టీమ్ ఇన్కమ్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఇలాంటి వండర్ఫుల్ ప్లాన్ లేదు. సో మీరు ఈ రోజే ఇప్పుడే ఐడిని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అట్లీస్ట్ ఇందులో 50% సక్సెస్ అయినా చాలు, మీరు 4 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదు 10% సక్సెస్ అయ్యారు, 90% ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే మనం బిజీ కదా. సో మనం బిజీగా ఉండి ఓన్లీ 90% ఫెయిల్ అయినా 10% సక్సెస్ అయినా చాలు, మీరు 7 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెలకి 20 నుంచి 30,000, 40,000 సంపాదించడానికి గొడ్డు చాకరీ చేస్తున్నాడు. కానీ మీరు ప్యాసివ్ ఇన్కమ్ లోనే నెలకి 50 నుంచి 60,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి ద బెస్ట్ అండ్ బెస్ట్ స్కోప్ ఉందన్నమాట ఇక్కడ. అలాగే అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇక్కడ వండర్ఫుల్ ఏంటో తెలుసా, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ప్రైజ్. ఎందుకంటే అవార్డ్స్ రివార్డ్స్ ఎలా ఉన్నాయి అంటే చిన్న చిన్న అచీవ్మెంట్స్ అండి. అసలు చిన్న చిన్న పని చేస్తే చాలు, మనం బ్రాంజ్ వరకు వెళ్తే చాలు మనకి 3,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ వస్తుంది. సిల్వర్ లెవెల్లో 7,000 రూపాయలు, లేదంటే గోవా ట్రిప్ గోల్డ్ లెవెల్లో అయితే 20,000, అలాగే మొబైల్ ఫోన్. అలాగే ఫోర్త్ లెవెల్లో మనకి 40,000 బ్యాంకాక్ ట్రిప్. రూబీ లెవెల్లో మనకి 1,00,000 రూపాయలు, అలాగే బైక్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. రూబీ లెవెల్ తర్వాత మనకి ఎమరాల్డ్ లెవెల్ కి వచ్చాం. ఎమరాల్డ్ లెవెల్ లో మనకి క్యాష్ 5 లక్షల రూపాయలు తీసుకుంటావా, లేకుంటే కార్ డౌన్ పేమెంట్ కట్టమంటావా అని అడుగుతుంది కంపెనీ. 7th లెవెల్లో మన డ్రీమ్ ఉంది కదా, ఏదైతే 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైస్ తీసుకో, లేదంటే 100 గ్రాముల గోల్డ్ తీసుకోమంటది. 100 గ్రాముల గోల్డ్ అంటే 10 తులాల బంగారం. సో ఇట్లా ఓన్లీ మనం అవార్డ్స్ రివార్డ్స్ నుంచే 16,70,000 రూపాయలు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. హూ ఈస్ అచీవ్డ్ డైమండ్ లెవెల్. ఎవరైతే డైమండ్ లెవెల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ అంటుంది. 5% కంపెనీ యొక్క ప్రాఫిట్ లో షేరింగ్ ఇస్తా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ లీడర్ కూడా కంపెనీలో డైరెక్టర్ కావడానికి అవకాశం ఉన్న ఏకైక ప్లాట్ఫామ్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎలాంటి కంపెనీలో ఇలాంటి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే ఎన్నో పాత కంపెనీల్లో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నెట్వర్క్ చేస్తున్న నెట్వర్క్స్ మార్కెటింగ్ లీడర్స్ అంతా కూడా లీడర్స్ గానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా కంపెనీలో ఓనర్ కాలేదు, కంపెనీలో పార్ట్నర్స్ కాలేదు. ఇక్కడ మీకు నామినీ కూడా 3 జనరేషన్ వరకు, మీ తర్వాత మీ భార్య తర్వాత మీ పిల్లలకు కూడా ఇన్కమ్ తీసుకునే ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. బయట మీరు ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో ఆపర్చునిటీస్ ద్వారా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. వై షుడ్ ఐ డూ? ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్. మీరు ఇక్కడ ఒక్క రూపాయిని కూడా పెట్టుబడి పెట్టలేదు కాబట్టి మీరు హ్యాపీగా రిస్క్ లేకుండా ఉండొచ్చు. సో నో ఎంప్లాయ్ నో బాస్. ఇక్కడ మీరు ఎంప్లాయ్ గా ఉండరు, మీకంటూ బాస్ ఎవరు ఉండరు. సో కాబట్టి మీకు టైమింగ్స్ అనేవి ఏమీ ఉండవు. కాబట్టి ఫ్రీ టైమ్ లో వర్క్ చేసుకోండి, రిస్క్ అంటూ ఏమి ఉండదు. అలాగే హోమ్ బేస్డ్ బిజినెస్. సో ఇంటి దగ్గర ఉండి కూడా మీరు ఈ పని చేసుకోవచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు పని చేయొచ్చు. టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. సో టైం అన్నది డూప్లికేట్ అవుతుంది. మీరు 10 రోజులు చేయాల్సిన పని ఒక్క రోజులోనే చేయొచ్చు. 10 రోజుల్లో సంపాదించిన డబ్బుని ఒక్క రోజులోనే సంపాదించు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్, దట్ ఈస్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇది టీమ్ వర్క్ లోనే సాధ్యమవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావడానికి ఇది మెయిన్ అండి. అలాగే నో బౌండేషన్. మీ ఊర్లో మీ బంధువుల్ని నమ్ముకోండి. సమాజం చాలా పెద్దగా ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు భారతదేశంలో ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు. అలాగే కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. డబ్బుంటే మన జీవితానికి మనమే రాజులం, లేదంటే వేరే వాడికి మనం
బానిసం. వాడు చెప్పింది మనం చేయాలి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ షాపింగ్ చేయండి. మీరు ఒక నెట్వర్క్ లీడర్ గా ఇందులో అడుగు పెట్టండి. ఒక ముగ్గురికి మీరు రిఫర్ చేసి ఇంకా స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తెలుసా ఫ్రెండ్స్, మీరు 10 మందికి ఉద్యోగాన్ని ఉపాధిని కల్పిస్తేనే 10 మంది మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ లో ఐడి వేయండి. ఈ రోజు మీరు ఈ కంపెనీ గురించి ఇంకా ఈ ప్లాన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి.